వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజలి శ్రీనివాస్ అందమైన ప్రపంచం. ఎలా ఉన్నానండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను. మీ అందరూ కూడా సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను. లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, మేము పాడే నుంచి అరకు వెళ్ళాము అని. అదే డే 2 వ్లాగ్ అనమాట. ఇది సండే వ్లాగ్ అండి. మార్నింగే మేము 9:30 కల్లా రూమ్ వెకేట్ చేసేసి టిఫిన్ సెక్షన్స్కి అయితే వచ్చాము. ఇక్కడ టిఫిన్ తిన్న వాళ్ళు తింటున్నారు, అయిపోయిన వాళ్ళు అయితే కూర్చున్నామన్నమాట. అండ్ ఎవరికి నచ్చింది వాళ్ళు ఆర్డర్ చేసుకుంటూ తింటూ ఉన్నారు. ఇది ఒక రోడ్డు సైడ్ స్టాలే అనమాట అండి. మీరు చూస్తున్నారు కదా, వ్యూ అంతా కూడా చాలా బాగుంది. టిఫిన్ కూడా చాలా టేస్టీగా ఉందండి. మీరు ఎవరైనా ఈ స్టాల్లో తినుంటే నాకు కామెంట్ చేయండి. మేమందరం అయితే తిన్నాము ఆల్రెడీ. ఇక్కడ హర్ష అయితే తింటున్నాడు. సంథింగ్ వాడు దోశ ఏదో తీసుకున్నాడు అనమాట, తింటున్నాడు దోశని. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి జయరాజ్ మాయ అనమాట, చిన్న మాము మాకు, తను కూడా తింటున్నాడు. అండ్ ఇక్కడ మేము బాగా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. అక్కడ బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళు మమ్మీ వాళ్ళు, సిస్టర్ వాళ్ళు అనమాట. ఇక్కడ నేను హాయ్ చెప్తున్నా, చూస్తున్నారు కదా. అండ్ ఈయనండి మమ్మీ వాళ్ళ సిస్టర్ వాళ్ళు, పెద్దమ్మ వాళ్ళ ఫ్యామిలీ అనమాట. వాళ్ళ ఫ్యామిలీ 4 మెంబర్స్ కూడా వచ్చారు మాతో పాటే. మేమందరం కలిసి బాగా ఎంజాయ్ చేసామన్నమాట. ఈ ట్రిప్ అంతా కూడా చాలా బాగా ఎంజాయ్ చేసామండి, ఈ ట్రిప్ అంతా కూడా. అండ్ నెక్స్ట్ మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది కూడా ఇదే వీడియోలో ఇంక్లూడ్ చేశాను. ఇంకా ఈ ఒక్క పార్టీ అండి. ఇంకా నెక్స్ట్ పార్ట్ నుంచి అరకు ట్రిప్ వ్యాలీస్ అయితే ఇంకా క్లియర్. తర్వాత మేము ఒక పార్టీ పెట్టుకొని అరేంజ్ చేసుకొని ఎంజాయ్ చేసాము. ఆ వీడియో కూడా నేను మీకు ఎడిటింగ్ చేసి పంపిస్తాను. హెయిర్ ఇస్ మై డాడీ ఇప్పుడు ఒకసారి కనిపిస్తాడు వీడియోస్లోని, అంతే. అక్కడ మాట్లాడమన్నా కూడా మాట్లాడకుండా, చూసారు కదా ఎలా ఉన్నారో. హెయిర్ ఇస్ మై డాడీ అనమాట. ఆయనకు అంత ఇష్టం ఉండదు వీడియోస్లో కనిపించడం కానీ, ఫొటోస్ తీసుకోవడం కానీ. ఇదనమాట. ఇక్కడ మమ్మీ నేను డిస్కస్ చేసుకుంటున్నాం అనమాట. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు దట్ అని. అండ్ ఇది అయిపోయిన తర్వాత మేము నెక్స్ట్కి వెళ్ళే ప్లేస్ వచ్చేసరికి ఇట్స్ ఎ వెరీ ఫెంటాస్టిక్ ప్లేస్. అదేనండి పద్మాపురం వాటర్ ఫాల్స్. అక్కడ నియర్ బై వాళ్ళని అడిగితే పద్మాపురం వాటర్ ఫాల్స్లో బాగుంటుంది అని చెప్పారు. మేమందరం అయితే ఇంక అక్కడికి బయలుదేరిపోయామన్నమాట. చూసారు కదా, ఎవరి బండ్ల మీద వాళ్ళు వెళ్తున్నాం అనమాట అండి. అక్కడ వరకు మ్యూజిక్ క్యాచ్ చేస్తేనే చూసేయండి. ఇదేనండి పద్మాపురం వాటర్ ఫాల్స్. ఒక 50 మీటర్స్ వరకు ఏవే నడుచుకుంటూ వెళ్ళాలి. బైక్స్ కూడా వచ్చేస్తాయి అనుకోండి. బట్ వ్యూని చూడాలి, మంచిగా చూసుకోవాలి అనుకుంటే వాకబుల్ డిస్టెన్స్లో ఇది బెస్ట్ అనిపిస్తుంది. అండ్ ఇక్కడ చిన్న చిన్న రాక్స్లా ఉన్నాయి, అవి ఎక్కి మనం పైకి వెళ్ళాలన్నమాట. ఈ వాటర్ ఫాల్స్ దగ్గర వాటర్ అయితే చాలా కూల్గా, చాలా బాగా అనిపించింది. అండ్ ఈ లొకేషన్ కూడా ఇట్స్ ఫ్యాబులస్గా చాలా బాగా అనిపించిందండి మాకు. ఇక్కడ రాక్స్గా అలా ఉన్నాయన్నమాట డౌన్ వరకు కూడా. మేము వెళ్ళేసరికి అక్కడ ఒక ఫ్యామిలీ కూడా ఉంది. వాళ్ళు అక్కడ ఫ్రెష్ అప్స్ అవుతూ స్నానాలు చేస్తూ ఉన్నారు. బట్ మేమైతే వాటర్లోకి ఏం దిగలేదండి. అండ్ హర్ష మాయ వీళ్ళిద్దరూ దిగి ఎంజాయ్ చేశారనమాట. మేము జస్ట్ అట్లా వాటర్లోకి దిగి వచ్చేసాం. వాళ్ళు మాత్రం స్నానాలు అవి చేశారు ఆ వాటర్ ఫాల్స్లో. ఈ వాటర్ ఫాల్స్ అయితే అసలు ట్రూలీ అల్టిమేట్ వాటర్ ఫాల్స్ అండి. చాలా బాగుంది వాటర్ ఫాల్స్ అయితే. మీరు కూడా ఈ వాటర్ ఫాల్స్కి వెళ్ళి ఉంటే కామెంట్ చేయండి. అండ్ చాలామంది ఎంజాయ్ చేస్తున్నారు. వ్యూ పాయింట్ అది కూడా ఇట్స్ ఫ్యాబులస్గా చాలా బాగుంది వ్యూ పాయింట్ కూడా అక్కడ. అండ్ నేను మ్యూజిక్ యాడ్ చేస్తాను, చూసేయండి.
అక్కడ మేము ఒక 1.5 అవర్ వరకు ఎంజాయ్ చేసి రిటర్న్ వెళ్ళిపోతున్నాం అనమాట. ఇది రిటర్న్ వెళ్తున్నప్పుడు మమ్మీ షూట్ చేసినటువంటి వీడియో అనమాట అండి. అండ్ మేము మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు ద అనదర్ ప్లేస్. అండ్ అక్కడ నియర్ బై చాక్లెట్ ఫ్యాక్టరీ కూడా ఉంది. అక్కడ మేము విజిట్ చేయలేదు, మాకు టైం లేదు అని చెప్పేసి. మీరు ఒకవేళ చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్ళాలనుకున్నా మీరు విజిట్ చేయొచ్చు. ఎంట్రన్స్ టికెట్ కూడా ఉంది, సంథింగ్ ప్రైస్ అయితే నాకు ఐడియా లేదు. అండ్ మ్యూజిక్ యాడ్ చేస్తాను, చూసేయండి. ఇది అరకు దగ్గర దిగుతున్నప్పుడు ఒక రిసార్ట్ అండి. ఇది బయట నుంచి ఎలివేషన్ అయితే చాలా బాగుంది అని చెప్పి వీడియో అయితే క్యాప్చర్ చేశాను అనమాట. చాలా బాగుందండి ఈ రిసార్ట్. మరి అది రిసార్ట్ అయినా ఇంకేదైనా సంథింగ్ అనేది అయితే తెలీదు. ఐ థింక్ ఇట్స్ రిసార్ట్ అని నేను అనుకుంటున్నాను. బాగుందన్నమాట ఇక్కడ వ్యూ కూడా. అండ్ కొండ దిగే వ్యూ కూడా ఇట్స్ ఫ్యాబులస్గా ఉంది, ఆసమ్ అనమాట. అండ్ మీ ఎంతమందికి మీకు ఈ వ్యూ నచ్చుతుంది అనేది కూడా కామెంట్ చేయండి. అండ్ ఇది వచ్చేసరికి వుడెన్ బ్రిడ్జ్ దగ్గర 20 వీడియో అనమాట. అక్కడ చీకులు ఆర్ కవ్వ పుల్లలు, మీరేమంటారో తెలీదు, మేమైతే చీకులు అంటాము. అక్కడ మేము అవి ఆర్డర్ చేసుకున్నాము, బ్యాంబూ చికెన్ అండ్ అలానే చీకులు కూడా ఆర్డర్ చేసుకున్నాము. పెద్దమ్మ హాయ్ చెప్తుంది, చూసారు కదా, వాళ్ళ పిల్లలు అనమాట వీళ్ళు. మేమైతే అల్టిమేట్గా ఎంజాయ్ చేసామండి. అవి కొంచెం స్పైసీగా ఉన్న ఓకే, తినొచ్చు ఆ క్లైమేట్కి. మేము వెళ్ళింది ఫుల్ సమ్మర్లో అయినా కొంచెం కోల్డ్గానే ఉందండి అక్కడ, బాగుంది. బట్ స్పైసీ లెవెల్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. చిన్నపిల్లలకి పెట్టే ముందు ఒకసారి చూసుకొని పెట్టండి, చాలా బాగున్నాయి టేస్ట్. అవన్నీ కూడా బ్యాంబూ చికెన్ అవన్నీ తీసుకున్నాము. ఇక్కడ మేము అలా వీడియో షూట్ చేసుకుంటూ ఉంటున్నాం అనమాట. మమ్మీ బ్యాగ్కి పిలుస్తుంది, వీడియోలో కనిపించు ఒకసారి అని చెప్పేసి. అండ్ వీళ్ళిద్దరిని ఎడగొట్టడం చాలా కష్టం అండి, గమ్ములా అతికిపోయి ఉంటారు అనమాట ఎక్కడైనా సరే. తల్లి కొడుకుల ప్రేమ అలాగే ఉంటుంది అనుకోండి, అది వేరే విషయం. అండ్ ఇంకా అలా అన్నీ కొనుక్కుంటూ చూసుకుంటూ ఉన్నాము. వుడెన్ బ్రిడ్జ్కి అయితే మేము వెళ్ళలేదండి, బయట నుంచి చూసాము. చెప్తున్నాను కదా టైం లేదు అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ మేము ఎక్కడికి వెళ్ళిపోతున్నాం, ఏంటి, ఎలా ఎంజాయ్ చేసామో అన్నీ కూడా ఈ వీడియోలో ఉన్నాయి. అండ్ మ్యూజిక్ యాడ్ చేస్తే ఇలా చూసేయండి. ఇక్కడ చూసారు కదండి, ఒకరినొకరు కామెంట్ చేసుకుంటూ హాయిలు చెప్పుకుంటూ జోక్స్ వేసుకుంటూ ఇంకా అలా అని టైంపాస్ చేసేసామన్నమాట డే మొత్తం కూడా. మా మాయ హాయ్ చెప్తున్నాడు, చూసారు కదా. అండ్ ఇంకా అలా ఒకరి మీద ఒకరు జోక్స్ వేసుకుంటూ కామెడీ చేసుకుంటూ సెటైర్లు వేసుకుంటూ ఇలానే అంతా కూడా ఎంజాయ్ చేసాం మేము బాగా. ఆ కారానికి ఉండలేక ఐస్ క్రీమ్స్ కూడా కొనుక్కొని తిన్నామండి, అంత స్పైసీగా ఉన్నాయి. బట్ స్పైసీగా ఉన్న టేస్ట్ మాత్రం అల్టిమేట్ అని చెప్తాను. అండ్ బాగున్నాయి. మ్యూజిక్ యాడ్ చేస్తాను, చూసేయండి. వ్యూ పాయింట్స్ అయితే చాలా బాగున్నాయండి. ఒక 4-5 వ్యూ పాయింట్స్ వరకు కనిపిస్తాయి మనకి వేలోని. అరకు దిగే వేలో ఆర్ ఎక్కే వేలో కూడా కనిపిస్తాయి.
ఇవి చాలా అయితే చాలా అల్టిమేట్గా చాలా బాగున్నాయి అన్నమాట. ఈ వ్యూ పాయింట్స్ అన్నీ కూడా అవి కొన్ని వీలైనవి క్యాప్చర్ చేసాము, మిగతావి క్యాప్చర్ చేయలేదు. మీకు ఎంతమందికి ఈ వ్యూ పాయింట్ తెలుసు అనేది కూడా కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇలా స్లోగా అలా వెళ్తూ ఉన్నాము. ఎగ్జాక్ట్లీ ఆ టైంకి 3:30 అరౌండ్ 4 అలా అవుతుంది. మేము మళ్ళీ కిందకి దిగి గాజువాక వరకు రీచ్ అవ్వాలన్నమాట నైట్కి. అండ్ మేము ఎగ్జాక్ట్లీ రీచ్ అయ్యే వరకు 9:30, 10 ఆ టైం అయ్యిందనమాట. సండే నైట్ 9:30, 10 వరకు. అండ్ బాగా ఎంజాయ్ చేసాం అనమాట ఈ ట్రిప్ అయితే. మేము ఫస్ట్ వెళ్ళినటువంటి లాంగ్ ట్రిప్ అని చెప్తాను ఇదైతే. అండ్ మ్యూజిక్ యాడ్ చేస్తాను, చూసేయండి. హియర్ ఈస్ ద వి ఆల్ ఆర్ నో బుర్రా కేవ్స్ అనమాట. బుర్రా కేవ్స్లో కూడా చాలా బాగానే ఎంజాయ్ చేసామండి మేము. ఎంట్రన్స్ టికెట్ అది కూడా ఉంది. అడల్ట్స్కి అయితే ఒక ప్రైజ్, చిల్డ్రన్స్కి అయితే ఒక ప్రైజ్ ఉంది. చాలా మంకీస్ కూడా ఉన్నాయండి ఈ బుర్రా కేవ్స్లోని. చాలా బాగా అయితే ఎంజాయ్ చేసాం. మమ్మీ హాయ్ చెప్తుంది, చూసారు కదా. అండ్ హియర్ ఇస్ మై డాడీ అనమాట. ఏదో మిరపతీగలా ఒకసారి వచ్చి వెళ్ళిపో అమ్మ అన్నట్టు కనిపిస్తాడు వీడియోస్ అది ఇంట్రెస్ట్ ఉండదని చెప్పాను కదండి. అండ్ మేమందరం ఇంకా అలా కిందకి వెళ్తున్నాము. ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి చూద్దాము అని చెప్పేసి. చాలా మంకీస్ ఉన్నాయి. చేతిలో కానీ ఏమైనా ఉన్నాయంటే డెఫినెట్లీ అవి లాక్కుంటాయండి, చూసుకోండి ఒకసారి. ఇంకా మ్యూజిక్ యాడ్ చేస్తానే, చూసేయండి. హియర్ ఈజ్ ద ఇన్సైడ్ ఆఫ్ ద బుర్రా కేవ్స్ అనమాట. ఇది బుర్రా కేవ్స్ లోపల. అండ్ మ్యాక్సిమం అందరికీ తెలుసు, తెలియని వారి నుంచి చెప్తున్నాను. ఈ సన్లైట్ అయితే లోపల వరకు అయితే ఇన్స్టెడ్ అవ్వదండి. ఆ లైట్ని ఎన్హాన్స్ చేయడం కోసం వాళ్ళు లోపల కలర్ లైట్స్ ఆర్ డిస్కో లైట్స్ సంథింగ్ సెటప్ చేసి ఉంచారు. అండ్ చాలామంది వెళ్తున్నారు వస్తున్నారు, ఇలానే ఉందన్నమాట. మమ్మీ వాళ్ళు పైనే ఉండిపోయారు, కానీ మేమైతే కింద వరకు వెళ్ళి మాత్రం రన్నింగ్ రేస్ కూడా పెట్టుకున్నామండి. అంత బాగా ఎంజాయ్ చేసాము. అండ్ కొంచెం లోపలికి వెళ్ళి పైకి వెళ్తే అక్కడ శివలింగం కూడా ఉంటుంది. అక్కడ వీడియో అయితే షూట్ చేయడానికి అయితే అవ్వలేదు, షూట్ చేయలేదు. వెళ్ళి చూసిన వాళ్ళకి ఎవరికైనా ఐడియా ఉంటే నాకు కామెంట్ చేయండి వెళ్ళాము అని చెప్పి. అండ్ ఇదే అనమాట. ఇంకా అలా లోపలికి వెళ్తూ ఉండగా ఇంకా లైట్స్ వస్తూ ఉంటాయి, ఇంకా డార్క్నెస్ అవుతూ ఉంటుంది. చాలామందే ఉన్నారు. అండ్ నేను మ్యూజిక్ యాడ్ చేస్తాను, చూసేయండి.
హియర్ ఈస్ ద వీడియో అనమాట. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోతూ పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా కొట్టండి. బికాజ్ ఆఫ్ నా వీడియోస్ ఏం మీకు వచ్చినా సరే నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు మీరు వెంటనే ఓపెన్ చేసి చూడొచ్చు. అండ్ నెక్స్ట్ రాబోయే వీడియోతో కూడా వస్తాను, పార్టీ వీడియోతోని. అది కూడా చూసేయండి. టేక్ కేర్, బాయ్ బాయ్.